99 పైసలకే భూములు ఇవ్వడం అనేది తప్పేంటి ఒక ప్రశ్న వస్తుంది సార్. తప్పేంటి సార్? నేను ఇస్తాను. అరే మీ తాత సంపాదించిన ముల్లా ఇంటి నువ్వేం ఇవ్వడానికి? నేను 99 పైసల్లోనే గజానికి కాదు ఎకరంగా మొత్తం భూమి ఇస్తా. మీ తాత సంపాదించిన ముల్లా ఇది. అంత ల్యాండ్ బ్యాంక్ వైజాగ్లో గవర్నమెంట్ అలాట్ చేస్తున్నది సిబిఎన్ గారి ప్రైవేట్ ల్యాండ్ కాదు కదా, అది పబ్లిక్ ల్యాండ్. సో అలాంటి పబ్లిక్ ల్యాండ్ని, పబ్లిక్ అసెట్ని ఒక ప్రైవేట్ కంపెనీకి మీరు అలొకేట్ చేస్తున్నప్పుడు మీరు పబ్లిక్కి సఫిషియెంట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారా? తప్పేంటి సార్? నేను ఇస్తాను. అసలు ఉర్సా క్లస్టర్స్ అనే కంపెనీకి ల్యాండ్ ఎలా అలొకేట్ చేశారు? నేను ఇస్తాను. 2 నెలల ఓల్డ్ కంపెనీ, 2 months ఓల్డ్ కంపెనీకి మీరు ఇలాగ ల్యాండ్ ఎట్లా అలొకేట్ చేసేస్తారు? నేను 99 పైసల్లోనే గజానికి కాదు ఎకరంగా మొత్తం భూమి ఇస్తా. మీ తాత సంపాదించిన ముల్లా ఇది. రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ రూపాయికి చంద్రబాబు నాయుడు గారి హయాంలో తన బినామీలకు మాత్రం 3,000 కోట్ల రూపాయల భూములు మాత్రం ఇస్తారు.